ఇల్లు, స్థలం, భూమి ప్రతి కుటుంబానికి జీవితకాల పెట్టుబడి. తెలంగాణలో ఇప్పుడు తరచూ వినిపిస్తున్న పేరు సెక్షన్ 22A. ఇది రిజిస్ట్రేషన్ చట్టం కింద కొన్ని భూములపై ప్రభుత్వం పెట్టిన నిషేధ జాబితా. ఒక భూమి ఈ జాబితాలో చేరితే దాని అమ్మకం, కొనుగోలు, గిఫ్ట్, మార్టిగేజ్ లేదా ఇతర బదిలీ పత్రాలను సబ్ రిజిస్టర్ నమోదు చేయకుండా తిరస్కరించాలని న్యాయ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో అసలు సెక్షన్ 22A అంటే ఏంటి? 22A సెక్షన్లో ఏ భూములు ఉంటాయి అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో తెలుసుకుందాం. రాజధాని హైదరాబాద్లో దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన భూములపై అన్ని రకాల అనుమతులతో నిర్మించిన అపార్ట్మెంట్లు ఇప్పుడు అకస్మాత్తుగా 22A నిషేధిత జాబితాలోకి వెళ్లిపోతుండడం తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. ఇటీవల జరుగుతున్న సంఘటనల ఆధారంగా పాత ఫ్లాట్ను విక్రయించేందుకు వెళ్లగా ఈ భూమి ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉందని పేర్కొంటూ అధికారులు చెబుతూ రిజిస్ట్రేషన్కు నిరాకరించారు. రిజిస్ట్రేషన్ శాఖ సమాచారం ప్రకారం ఈ సమస్య కేవలం 2-3 ప్రాంతాలకు పరిమితం కాలేదు. కూకట్పల్లి, మియాపూర్, బాచ్పల్లి, ఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్, కొండాపూర్, నార్సింగి, గండిపేట తదితర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఫిర్యాదులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A రిజిస్ట్రేషన్ చట్టం 1908 కింద ప్రభుత్వంచే నిషేధిత జాబితాలు చేర్చబడిన భూములను సూచిస్తుంది. ఈ జాబితాలో ఉన్న భూములకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎలాంటి అమ్మకాలు, కొనుగోళ్లు లేదా బదిలీలు జరగవు. ముఖ్యమైన అంశాలు రిజిస్ట్రేషన్ నిషేధం. ఈ సెక్షన్ కింద ఉన్న భూములు సేల్ డీడ్స్, గిఫ్ట్ డీడ్స్ లేదా మార్టేజ్ లావాదేవీలు చేయడానికి చట్టం ఒప్పుకోదు. ఇందులో ప్రభుత్వ భూములు, అసైన్ భూములు, వక్ఫ్, దేవాదాయ శాఖ భూములు, సీలింగ్ భూములు తదితర వివాదాస్పద ఆస్తులపై రిజిస్ట్రేషన్ నిలిపివేయవచ్చు. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో భూ రికార్డుల సవరణ వేగంగా కొనసాగుతోంది. పాత సెటిల్మెంట్ రికార్డుల రెవెన్యూ రిజిస్టర్లు ప్రభుత్వ హక్కులు, పత్రాలను ఆధారంగా తీసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే గతంలో జరిగిన క్రమబద్దీకరణలు, ల్యాండ్ సీలింగ్ క్లియరెన్స్లు, ప్రభుత్వ అనుమతుల పూర్తి రికార్డులు అన్ని చోట్ల అందుబాటులో లేకపోవడం వల్ల సమస్య మరింత క్లిష్టంగా మారిందని చెబుతున్నారు. 10 నుంచి 15 ఏళ్ల క్రితం HMDA లేదా పాత హుడా ఆమోదంతో కొనుగోలు చేసిన ఫ్లాట్లకు ఇదే ఇబ్బంది ఎదురవుతోందని రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు చెబుతున్నారు. అయితే గతంలో జరిగిన రిజిస్ట్రేషన్ చెల్లవు అని అధికారులు ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయితే కొత్త లావాదేవీలు నిలిచిపోవడం వల్ల ఆస్తులు, మార్కెట్ విలువ, బ్యాంకు రుణాలు, వారసత్వ బదిలీలు, రీసేల్ లావాదేవీలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ అనుమతులతో నిర్మించిన ఫ్లాట్ను ఇప్పుడు ప్రభుత్వం భూమి అంటుంటే బాధ్యత ఎవరిది అని వేలాది కుటుంబాలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాత అనుమతులు, క్రమబద్దీకరణలు, ఇప్పటికే జరిగిన రిజిస్ట్రేషన్లు స్పష్టమైన రక్షణ కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయాలని రియల్ ఎస్టేట్ వర్గాలు, ఫ్లాట్ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. సెక్షన్ 22A జాబితాలో పేరు పడిన తర్వాత ఆ భూమిపై రిజిస్ట్రేషన్ జరగదు. ఫలితంగా ప్రజలు తమ భూమిని అమ్మలేరు, బ్యాంక్ లోన్ కోసం మార్టిగేజ్ చేయలేరు, కుటుంబ అవసరాల కోసం బదిలీ చేయలేరు. సెక్షన్ 22A అవసరం ఉన్న చట్టమే, కానీ అది న్యాయంగా, పారదర్శకంగా, అప్డేటెడ్ రికార్డులతో అమలైతేనే ప్రజలకు రక్షణ. లేదంటే అదే చట్టం సాధారణ కుటుంబాలకు పెద్ద భారంగా మారే ప్రమాదం ఉంటుందని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. నిషేధిత జాబితాలో భూములు ఉన్నాయని తెలియక కొనుగోలు చేసిన యజమానులు ఇప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో నిజమైన భూ యజమానులకు న్యాయం చేయడం కూడా అంతే ముఖ్యం. అందుకే భూమి కొనుగోలు చేసే ముందు కేవలం పట్టాదారు పాస్బుక్ లేదా రిజిస్ట్రేషన్ పత్రాలు మాత్రమే కాకుండా భూమి 22A సెక్షన్ జాబితాలో ఉందో లేదో కూడా తప్పనిసరిగా పరిశీలించాలి. ప్రభుత్వం వారు ప్రభుత్వానికి సంబంధించిన భూములు, ప్రభుత్వం యొక్క స్థిరచర ఆస్తులు, అదేవిధంగా సీలింగ్ భూములు, దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు, వక్ఫ్కు సంబంధించిన భూములు, ఇవి కాకుండా ప్రభుత్వం వారికి ఏదైనా అవసరాల గురించి భూమిని సేకరించినప్పుడు ఆ విధమైన భూములు అన్నింటిని కూడా అన్యాక్రాంతం కాకుండా ఉండడానికి సెక్షన్ 22A ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ను రూపొందించడం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించిన ఏ భూములు కూడా అన్యాక్రాంతం కాకూడదు అన్నారు. ఈ యొక్క ప్రభుత్వ నిషేధిత జాబితా పరిధిలోకి ఉన్న భూములు చాలా వరకు అన్యాక్రాంతం కావడం జరిగింది. అన్యాక్రాంతం అంటే అమ్మడం, కొనడం జరిగింది. ఎందుకు అమ్మేశారు ఇక్కడ? మరి చట్టంలో సెక్షన్ 22A అనేది చాలా పకడ్బందీగా ఉంది అని మనం అనుకున్నప్పుడు ఈ భూములన్నీ ఏ విధంగా అన్యాక్రాంతమైనవి? ఈ భూముల యొక్క వివరాలు ఈ సర్వే నెంబర్లో ఇంత భూమి, ఇది ప్రభుత్వ భూమి లేదా ఎండోమెంట్స్ భూమి లేదా వక్ఫ్ భూమి అని నిర్ధారించాలి. నిర్ధారించి అవన్నిటిని కూడా గజిట్లో వేయాలి. వేసి
సబ్ రిజిస్ట్రార్కు వాటిని అందజేయాలి. ఆ విధంగా అందజేసినట్టయితే సబ్ రిజిస్ట్రార్ తన రికార్డులో ప్రభుత్వ భూములు అని రాసుకుంటాడు. రాసుకొని రిజిస్ట్రేషన్ సమయంలో ఆ భూమికి సంబంధించిన లావాదేవీలు ఏదైనా రిజిస్ట్రేషన్కి వచ్చినట్టయితే రికార్డులో ఇది ప్రభుత్వ భూమి లేదా వక్ఫ్ భూమి, ఎండోమెంట్స్ భూమి, ప్రాజెక్టులకు సంబంధించిన భూమి, ఇతరత్ర అని వచ్చినట్టయితే వాటిని ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేయరు. ఈ ఏ భూమి యొక్క స్థితి ఏమిటి అనేది రెవెన్యూ శాఖ వారు రిజిస్ట్రేషన్ శాఖ కంపల్సరీ తెలియజేయాలి. అలా తెలియజేసినప్పుడు సబ్ రిజిస్ట్రార్ తన రికార్డులో ఎంటర్ చేసుకుంటాడు. అది రికార్డులో ఎంటర్ అయిన తర్వాత అలాంటి భూమి రిజిస్ట్రేషన్ అయ్యే ఆస్కారం 100% లేదు. ఈ భూముల యొక్క జాబితాలు దాదాపు ఒక 30-40 సంవత్సరాల నుంచి సమగ్రంగా తయారు చేసి రిజిస్ట్రేషన్ శాఖకు అవి పంపడం జరగలేదు. ఇది వాస్తవం. అరకొర వివరాలు, అసమగ్ర వివరాలు వచ్చినాయి, పూర్తి వివరాలు రాలేదు. దానివల్ల ఏం జరిగింది? సబ్ రిజిస్ట్రార్ దగ్గర ప్రభుత్వ భూమి అని నమోదు కాని ప్రతి భూమిని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ విధంగా ప్రభుత్వ భూములు అన్ని తెలియనప్పుడు ప్రజలు కొనుక్కుంటున్నారు. కొనుక్కున్నప్పుడు రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది. ఈరోజు రిజిస్ట్రేషన్ అయిన దస్తావేజు కొంతకాలం తర్వాత మళ్ళీ అదే ఆస్తిని తిరిగి అమ్మడానికి వెళ్ళినప్పుడు అదే సబ్ రిజిస్ట్రార్ ఏమంటాడు, ఇది నిషేధిత జాబితాలో ఉన్నది కాబట్టి రిజిస్ట్రేషన్ కాదు అంటారు. ఇది చట్టసభలలో ప్రజాప్రతినిధులు క్షుణ్ణంగా దీన్ని చర్చించి దీనికి ఒక పరిష్కార మార్గం తేవాలి. 22A పరిధిలోకి పొరపాటుగా వచ్చిందనుకోండి, తప్పకుండా దానికి సరిదిద్దే మార్గాలు ఉన్నాయి. పొరపాటుగా ఏ విధంగా వచ్చింది అని మనము ప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్. అంటే ఉదాహరణకు ఒక సర్వే నెంబర్లో కొంత భాగము సీలింగ్ ల్యాండ్ ఉంది. సపోజ్ సర్వే నెంబర్ 10 అనుకుందాం, ఒక గ్రామం పేరు అని అవసరం. అందులో ఒక 50 ఎకరాల భూమి ఉన్నప్పుడు 30 ఎకరాలు సీలింగ్ పరిధిలోకి వెళ్ళిపోయింది. ఇంకొక 20 ఎకరాలు మాత్రం అతను వ్యక్తిగతంగా ఉంచుకోవడానికి పర్మిషన్ ఉంది, అనుమతి ఉన్నది. సో ఈ 20 ఎకరాలు, మిగతా 20 ఎకరాలు అనేది ప్రైవేట్ ల్యాండ్ అక్కడ. కానీ కొన్ని జాబితాలలో ఆ సర్వే నెంబర్ మొత్తం కూడా సీలింగ్ ల్యాండ్ అని రాయబడ్డది. అలాంటప్పుడు సంబంధిత రెవెన్యూ అధికారులను మనం సంప్రదించి ఈ విధంగా ఉంది, 50 ఎకరాల్లో 30 ఎకరాలు మాత్రమే సీలింగ్ ల్యాండు, మిగతా 20 ఎకరాలు కాదు అన్నప్పుడు ఆ 20 ఎకరాలకు సపరేట్గా ఒక బై నెంబర్ ఇచ్చి దాన్ని విడుదల చేసే అవకాశం ఉన్నది. ప్రభుత్వం వారు పరిశీలించాలి. సత్వర న్యాయం ఇవ్వండి మీరు. ఎందుకంటే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటి ఇలాంటి కార్యక్రమాలు. పొరపాటు జరగడం మానవ సహజం, కానీ పొరపాటును సరిదిద్దుకోవడం కూడా మానవ సహజం కావాలి. ఈ 22A వచ్చేసి అనవసరంగా బయటకు వచ్చే జనాల్లో ఒక రకమైన టెన్షన్, ఏమో అవుతుంది, ఏమో అయిపోతుంది, ఇట్లాంటివన్నీ జరగకుండా దాన్ని ఏంటి అసలు ఎందుకు వచ్చింది ప్రాబ్లం, దానిలో ఎక్స్పర్ట్స్ కమిటీ వేసేసి దాన్ని మొత్తం తేల్చేసి ఇమ్మీడియట్లీ రిపేర్ చేసుకోవాలి. ఇమ్మీడియట్లీ అది ఏమైందో జరిగింది, పొరపాటు జరిగితే రిపేర్ చేయాల్సిన బాధ్యత తప్పకుండా గవర్నమెంట్ మీద ఉంది. పబ్లిక్ని వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర లైన్ కట్టి అల్లరి అయ్యే కాకముందే దాన్ని రిపేర్ చేయాల్సి, రిపేర్ గోల్ ఒకటి పెట్టుకొని, టైం లైన్ ఒకటి పెట్టుకొని 5 రోజులు 10 రోజులు రెవెన్యూ డిపార్ట్మెంట్ అదే దాంట్లో ఉండి దాన్ని అర్జెంట్ రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు టెన్షన్ పడకుండా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్కి, ఆ కన్సర్న్ మినిస్ట్రీస్కి మేబీ ఉందని నేను అనుకుంటున్నాను అండి. ప్రతిదీ టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఇప్పుడు ఎగ్జామ్ కాలువలు ఉండొచ్చు, కుంటలు ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. అవి అయిపోయిన తర్వాత వచ్చి వాళ్ళకి తెలియక ఇన్నోసెన్స్ తోటో ఆఫీసర్స్ పాత వాళ్ళు ఇచ్చిందే కరెక్ట్ అనుకుని ఆ పేపర్ దగ్గర పెట్టుకుని పోయి సడన్గా పోయి అట్లాంటి డిస్టర్బ్ చేయకుండా ప్రతిదాన్ని ముందే డిపార్ట్మెంట్లను 6 నెలలు ఏమి చేయకుండా అదే పనులు పెట్టి జియో ట్యాగింగో, జియో ఫెన్సింగో ఏపీ చేసి ఆ ఏరియాలకి ఏమీ రాకుండా శాటిలైట్ తోటి కంట్రోల్ చేసే సిస్టమ్ ప్రతి దగ్గర ఉంది. అది చాలా ఈజీ కూడా. ఇప్పుడు అది చేసుకొని తప్పే జరగకుండా చేస్తే జనాలకు ఈజీగా బిజినెస్ చేసుకునే అవకాశం ఉంటే ఎవరు టెన్షన్ గారు అనవసరమైన అందులోకి వచ్చేటట్టు వీళ్ళని ఎంకరేజ్ చేసేటట్టు మన సిస్టమ్స్, మన ప్రాసెసెస్, మన లాంగ్వేజ్ కావచ్చు, మన యాక్ట్స్ ఉంటే బాగుంటుంది అనేది మేము అభిప్రాయపడుతున్నాం. ఒక చిన్న నిర్లక్ష్యం భవిష్యత్తులో పెద్ద న్యాయపరమైన సమస్యలకు దారితీయొచ్చు. అవగాహనతో ముందడుగు వేస్తే మీ స్థిరాస్తి కొనుగోలు మరింత సురక్షితంగా ఉంటుంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు, పాత అపార్ట్మెంటు, కొత్త అపార్ట్మెంట్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఇంటి పైకప్పు గోడ పగుళ్లు, నీటి లీకేజీలు గృహ యజమానులను ముప్పు తిప్పలు పెడుతుంటాయి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భవన పటిష్టత ప్రశ్నార్థకం అవుతుంది.
ఒక్కొక్కసారి పెద్ద ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ వర్షాలతో ఇల్లు, అపార్ట్మెంట్లలో భవనాల గోడలకు తేమ రావడం, స్లాబులు కారడం ఆందోళనకు గురిచేస్తుంది. నిర్మాణపర లోపాలు వానాకాలంలో ప్రశాంతతకు దూరం చేస్తోంది. మరి నీటి లీకేజ్లు, గోడ చెమ్మ పట్టడానికి కారణాలేంటి? నీటి లీకేజ్ను నివారించేందుకు ఉన్న పరిష్కారాలేంటి? భవిష్యత్తులో భవనం నీటి లీకేజీలు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రత్యేక కథనం శ్రీనిలయంలో. పాత భవనమైనా కొత్త భవనమైనా వర్షాకాలం వచ్చిందంటే నీటి లీకేజీల సమస్య వెంటాడుతుంది. ఇంటి పైకప్పు, గోడలు, స్లాబ్కు వినియోగించే స్టీల్, ఇసుక, సిమెంట్ మిశ్రమంలో సరైన ప్రమాణాలు పాటించకపోయినా వాతావరణ మార్పుల వల్ల నీటి లీకేజీలు, చెమ్మ సమస్య ఏర్పడుతుంది. వాటర్ ప్రూఫింగ్ సక్రమంగా లేకున్నా టైల్స్ పై నిలిచిన నీటి నుంచి సన్నగా లీకేజీ ఆరంభమవుతుంది. ఇందుకు వ్యక్తిగత గృహాలు, విల్లాలు ఏవీ మినహాయింపు కాదు. భవనాల్లో నీటి లీకేజీ సమస్యకు ఎక్కడైనా అవకాశం ఉంటుంది. నిర్మాణం పూర్తయిన సంవత్సరం తర్వాత నీటి లీకేజీల సమస్య బయటికొస్తుంది. గోడలకు చెమ్మ రావడం, వెంటనే అప్రమత్తం కాకపోతే సమస్య క్రమంగా భవనమంతా వ్యాపిస్తుంది. అదే అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాల్లో మన ఫ్లాట్ కింద ఉన్న ఫ్లాట్ వారికి సమస్యలు మొదలవుతాయి. గోడలు రంగు మారిపోవడం, పెచ్చులుగా ఊడిపోతుండటం, దుర్వాసన వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. సమస్య తమ ఫ్లాట్లోనే ఉందని తొలుత అంతా భావిస్తారు. భవన నిర్మాణదారుడు సరైన వాటర్ ప్రూఫింగ్ విధానం పాటించకపోవడంతో పై ఫ్లాట్ నుంచి లీకేజీ అవుతున్నట్లు ఆలస్యంగా గ్రహిస్తారు. ఇలాంటి సమస్యను ప్లంబర్లు, నిర్మాణ మేస్త్రీలు మాత్రమే ఖచ్చితంగా గుర్తిస్తారు. సాధారణంగా అత్యధిక లీకేజీలు బాత్రూంలున్న చోటే ప్రారంభమవుతాయి. ఆ ప్రదేశాల్లో నీరు నిలవకుండా ఉండేందుకు టైల్స్ ఎగుడు దిగుడుగా లేకుండా చూసుకోవాలి. దీనికంటే ముందు నిర్మాణ దశలోనే కాంక్రీట్ లేదంటే బ్రిక్స్ తో రసాయనాలు వినియోగించి వాటర్ ప్రూఫ్ బెడ్ ఏర్పాటు చేయాలి. ఇంటి పైకప్పు నుండి కిందకు వేసే నీటి పైపులైన్ల కారణంగానూ లీకేజీ ఏర్పడుతుంది. అలాగే భవన నిర్మాణ సమయంలో లీకులు లేకుండా వాటర్ ప్రూఫింగ్ ఎలా చేస్తున్నారో తెలుసుకోవడానికి ఎటువంటి సంకోచం ఉండకూడదు. లోటుపాట్లుంటే అప్పుడే సరిచేయించుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. ఈ వర్షాకాలంలో అపార్ట్మెంట్ గోడలకు లీకేజ్లు, చెమ్మ పట్టడం జరుగుతుంది. ముఖ్యంగా పాత భవనాల్లో నివసించడం ప్రమాదం కోరి తెచ్చుకున్నట్లే అవుతుంది. తరచుగా వచ్చే గోడల పగుళ్లు, నీటి లీకేజ్లు, గోడలు చెమ్మ పట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఎలాంటి కన్స్ట్రక్షన్ విభాగంలో అయినా కూడా అందరికీ వచ్చే మేజర్ ఛాలెంజ్ ఏంటి అని అంటే వాటర్ లీకేజ్. ఎప్పుడైనా బాగా హెవీ రెయిన్ఫాల్ పడినప్పుడు దాని ఇంపాక్ట్ లోపల ఎక్కడొస్తుంది, ఏ ఏరియాలో ఇంపాక్ట్ అవుతుంది, ఏ ఫ్లోర్లో, ఏ రూమ్లో ఇంపాక్ట్ అవుతుంది అనేది అనలైజ్ చేసుకుని దాని యొక్క తీవ్రతని మనం తెలుసుకుని దానికి తగ్గ డ్యామ్ ప్రూఫింగ్ సొల్యూషన్, యాక్రిలిక్ ప్రైమర్ పెట్టడము, అవుటర్ లేయర్ వచ్చేసి ఇప్పుడు ఈ రోజున్న మార్కెట్లో ఆల్ పెయింట్ కంపెనీస్ ఆల్మోస్ట్ హ్యావ్ వెదర్ ప్రూఫ్ పెయింటింగ్. అలాంటి వెదర్ ప్రూఫ్, ఆల్ వెదర్ డ్యూరబిలిటీ, ఎక్కువ హీట్ అయినా కూడా, ఎక్కువ కోల్డ్ అయినా కూడా, డైరెక్ట్ రెయిన్ అటాక్ అయినా కూడా మూడింటిని తట్టుకునేలాగా వెదర్ ప్రూఫ్ పెయింట్ కనుక ఒక 2 coats వేసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద టైం మీరు మీ ఎక్స్టీరియర్ ఎలివేషన్స్ ఆఫ్ యువర్ బిల్డింగ్స్ని రెయిన్ ప్రూఫ్గా, లీక్ ప్రూఫ్గా చేయగలుగుతారు. కొన్ని ఎక్విప్మెంట్స్ సహాయంతో మనం ఒక బిల్డింగ్లో, అది హౌస్ కావచ్చు, బంగ్లా కావచ్చు, ఏ ఏరియాలో ఎంత లీకేజ్ ఉంది, దాని సోర్స్ ఏంటి, దాని వ్యాప్తి ఎంతలాగా ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. దేని ద్వారా? థర్మల్ ఇమేజింగ్ కెమెరాస్. అంటే ఒక థర్మల్ ఇమేజ్ కెమెరా, హ్యాండ్ హెల్డ్ కెమెరా, గింబెల్ లాంటి ఒక కెమెరా మనం పట్టుకుని కనుక సైట్లో వాల్స్ దగ్గర, స్లాబ్స్ దగ్గర దాన్ని చూపించుకుంటూ వెళితే అది ఇంటర్నల్గా ఎక్కడైతే వేడి శాతం ఎక్కువగా ఉంది లేదా ఎక్కడైతే చెమ్మ శాతం ఎక్కువగా ఉంది అనేది ఐడెంటిఫై చేస్తుంది. ఎనీవేర్ మీకు లీకేజ్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి దాన్ని అనలైజ్ చేసి దాన్ని డెమాలిషన్ చేయాలా, లేకపోతే గ్రౌటింగ్ ఇంజెక్షన్స్ ద్వారా మీకు ఆ లీకేజ్ని నియంత్రించాలా, లేకపోతే కొంతవరకు డ్యామేజ్ చేసి మళ్ళీ న్యూ టైల్స్ రీప్లేస్మెంటా ఫ్లోర్లో కానీ, వాల్లో కానీ, లేకపోతే స్లాబ్లో ఒకవేళ రస్టింగ్ ఎక్కువైపోయి స్లాబ్ కనుక మనకి జారి పడుతూ ఉంటే అసలు ఎక్కడ ఉంది, దాని రస్ట్ ఎంతవరకు వెళ్ళింది డ్యామేజ్ అనేది ఐడెంటిఫై చేయడం దాకా కూడా ఈ టెక్నాలజీ మనకు సహాయపడుతుంది. రెండోది మాయిశ్చర్ మీటర్. మాయిశ్చర్ మీటర్ అనే చిన్న ఎక్విప్మెంట్, హ్యాండ్ హెల్డ్ ఎక్విప్మెంట్ని యూస్ చేసి మనకు వాల్స్లో కానీ, ఫ్లోర్స్లో కానీ, స్లాబ్స్లో కానీ, ఎక్స్టీరియర్స్లో కానీ సేమ్ ఇలాగే ప్యాచ్ టెస్ట్ లాగా మనకి ఒక వాల్కి ఒకవేళ వాన పడింది అనుకోండి, అవుట్ సైడ్ బిల్డింగ్ని చూసినప్పుడు కొన్ని ఏరియాల్లో మాత్రం
మిగతా ఏరియా అంతా డ్రై అయిపోయినా కూడా కొన్ని ఏరియాస్లో క్రాక్స్ దగ్గర ఆ వెట్నెస్ అలాగే కనబడుతూ ఉంటుంది. విజిబిలీ కనబడినప్పుడు మనం డెఫినెట్గా ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేయగలుగుతాం. వేరే యాజ్ విజిబిల్లీ కనబడినప్పుడు ఏం చేస్తాం? వీ హ్యావ్ టు రిలై ఆన్ సమ్ ఎక్విప్మెంట్ లైక్ దిస్. వీటితో పాటు ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి, లైక్ అల్ట్రాసౌండ్ టెస్ట్. అల్ట్రాసౌండ్ టెస్ట్ అంటే ఆ డివైస్ని మనం సైట్లో చూసుకుంటూ వెళ్ళినప్పుడు ఎక్కడైనా కంటిన్యూస్ వాటర్ లీకేజ్, డ్రాప్లెట్స్ పడడం కానీ, మనం ఫాల్ సీలింగ్ చేసుకుంటున్నాం ఆల్మోస్ట్ ఆల్ అవర్ ప్రాజెక్ట్స్లో. లోపల ఎక్కడో స్లాబ్లో సమ్ వాటర్ పైప్ లైన్ వెళుతున్నట్టయితే దాంట్లో ఏదైనా లీక్ ఉండి డ్రాప్ పడుతుందనుకోండి, అది మనకి మేబీ మనం వినలేకపోవచ్చు, కానీ ఆ అల్ట్రాసౌండ్ స్కానర్ అనేది దాన్ని ఐడెంటిఫై చేసి దాని లొకేషన్ని పిన్ పాయింటెడ్గా మనకి చూపిస్తుంది. సో మనం దాన్ని ఆసరాగా తీసుకుని ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయగలుగుతాం. నిర్మాణంలో ఇంటి ఎలివేషన్లకు ఉన్న ప్రాధాన్యం అంతకంతకు పెరుగుతోంది. గృహ బాహ్యాందాన్ని ప్రతిబింబించే ముఖ్యమైన అంశంగా మారుతోంది. మంచి ఎలివేషన్ ఇంటికి ఆకర్షణీయమైన రూపాన్ని ఇవ్వడంతో పాటు ఆస్తి విలువల్ని సైతం పెంచుతుంది అనడంలో సందేహం లేదని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆధునిక, సంప్రదాయ, లగ్జరీ, మినిమలిస్టిక్ తదితర రకాల ఎలివేషన్ డిజైన్లతో ఇంటిని తీర్చిదిద్దుకోవడానికి నిర్మాణదారులు ఆసక్తి చూపుతున్నారు. ఇలా ప్రత్యేక శ్రద్ధతో ఇంటి ఎలివేషన్తో నిర్మించిన కొన్ని నివాసాలు ఆయా ప్రాంతాల్లో చిరునామాకు ల్యాండ్ మార్క్గా మారడం సైతం చూస్తుంటాం. వీటిలో పలు రకాలు తమదైన ప్రత్యేకతను చాటుతున్నాయి. మరి ఇంటి ఎలివేషన్లో సరికొత్త పోకళ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటి ఎలివేషన్ రూపకల్పనలో తక్కువ నిర్వహణ ఖర్చు ఉండడంతో, నగర ప్రాంతాలకు అనుకూలం కావడంతో ఎక్కువ మంది ఈ తరహా ఇంటి ఎలివేషన్కు ఇంటి నిర్మాణంలో ప్రాధాన్యమిస్తున్నారు. ఆధునిక, సంప్రదాయ శైలుల కలయికతో కూడిన కాంటెంపరరీ ఎలివేషన్ డిజైన్లకు ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. సంప్రదాయ మూలాలతో ఆధునిక ఇంటి ఎలివేషన్తో నిర్మించిన సింపుల్ లైన్స్, గ్లాస్, స్టోన్ క్లాడింగ్తో చూడగానే ఆకట్టుకునేలా మోడర్న్ ఎలివేషన్ పట్టణ ప్రాంతాల్లోని గృహాలకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. ఎలివేషన్ను కలగలిసిన డిజైన్లను ఇష్టపడే నిర్మాణదారులు ఈ తరహా ఎలివేషన్తో గృహాలను తీర్చిదిద్దుకుంటున్నారని పలువురు నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ శైలిలో బాల్కనీలు వుడ్ ఫినిష్, లైట్ కలర్లతో చూడముచ్చటగా ఏర్పాటు చేయించుకుంటున్నారు. ఎక్కువగా డూప్లెక్స్ ఇళ్లకు ఈ తరహా ఎలివేషన్ ఉపయోగిస్తున్నారు. స్తంభాలు, జాలీ డిజైన్లు, దేవాలయాల శైలి సొబగులకు ఈ భారతీయ ట్రెడిషనల్ ఎలివేషన్లలో చోటు కల్పిస్తున్నారు. వాస్తు ప్రాధాన్యంతో నిర్మాణం చేపట్టేవారు అవసరమైన జాగ్రత్తలు తీసుకుని ఈ తరహా ఎలివేషన్తో ఇంటి నిర్మాణానికి ఆసక్తి చూపిస్తున్నారు. తక్కువ అలంకరణ, ఎక్కువ అందం ఇనుమడించే ఈ తరహా ఎలివేషన్కు ఆడంబరం లేకుండా ఆకట్టుకునే శైలిని ఇష్టపడేవారు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. చిన్న గృహాలకు ఈ తరహా హంగులు మరింత అందాన్ని ఇస్తాయి. ఇటాలియన్ మార్బుల్, గ్లాస్ రైలింగ్స్, ప్రత్యేక లైటింగ్, వివిధ రకాల ప్రత్యేక మెటీరియల్లో క్లాడింగ్తో చూడగానే రాజసం ఉట్టిపడే శైలిలో ఈ లగ్జరీ ఎలివేషన్తో తమ ఇంటిని తీర్చిదిద్దుకోవడానికి ఖర్చు కూడా వెనకాడని నిర్మాణదారులు ఇష్టంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా విల్లాలు, ప్రీమియం గృహాలకు ఈ తరహా ఎలివేషన్ మరింత శోభయిస్తోంది. ఇంటి నిర్మాణంలో ఎలివేషన్కు సైతం ప్రత్యేకంగా కొంత బడ్జెట్ కేటాయించాల్సిందే. సాధారణ ఎలివేషన్కు 80 నుంచి 200 వరకు చదరపు అడుగుకు ఖర్చు చేస్తున్నారు. మరికొన్నింటికి 200 నుంచి 400 వరకు, స్టోన్ క్లాడింగ్ 200 నుంచి 600 వరకు, గ్లాస్, ఏసీపీ ప్యానెల్స్ 350 నుంచి 1000 రూపాయల వరకు, లగ్జరీ ఎలివేషన్కు 800 నుంచి 2000 వరకు చదరపు అడుగుకు ఖర్చు చేయాల్సి వస్తుంది. తమ నిర్మాణానికి ఏ తరహా, ఏ బడ్జెట్లో ఎలివేషన్ ఎంచుకోవాలనే విషయం సమగ్ర అవగాహనతోనే ముందడుగు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఫ్లాట్ సైజ్, ఇంటి ప్లాన్కి సరిపోయే డిజైన్ అయినా ఉత్తమం. వాస్తు, సహజ కాంతి, గాలి ప్రసరణకు అనువైన డిజైన్కి ప్రాధాన్యమివ్వాలి. తక్కువ నిర్వహణ అవసరమయ్యే సామగ్రి ఎంచుకోవడం ఉత్తమం. రాత్రి సమయంలో అందంగా కనిపించేలా లైటింగ్ని చేర్చుకోవాలి. ఎంచుకున్న బడ్జెట్కు అనువుగా ఉండేలా చూసుకోవాలి. ఇంటి ఎలివేషన్ చూడగానే ఆ నిర్మాణంపై తొలి అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుందని, హౌస్ ఎలివేషన్ను జాగ్రత్తగా ఏర్పాటు చేసుకుంటే నిర్మాణానికి వన్నె తీసుకురావడంతో పాటు ఆస్తి విలువను 10 నుంచి 20% పెంచుకున్నట్లవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇల్లు, ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తుంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు వాస్తు నిపుణుల మాటల్లో సమాధానాలు తెలుసుకుందాం. వాస్తు ప్రకారం ఇంటి మెట్ల నిర్మాణం ఏ దిశలో ఉండాలి? సహజ సిద్ధంగా ఒక ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు మెట్లు అనేటువంటివి ఎక్కడ పెట్టుకోవాలి అనేటువంటి చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది. అంటే కొన్ని చోట్ల చూసినప్పుడు ఒక స్థలంలో గృహము అనేటువంటిది నిర్మాణం చేసేటప్పుడు మెట్లు అనేటువంటివి ఈ మొత్తం గనక హౌస్ అనుకుంటే హౌస్లో ఒక కార్నర్లో పెడుతున్నారు.
అది సింప్లెక్స్కి మనం ఏ విధంగా పెట్టుకోవాలి అనేటువంటిది అంతకుముందే మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ మెట్ల దిశ అంటున్నాం. మెట్ల దిశ అంటే మనం తూర్పు నుండి పడమరకి ఎక్కుతున్నామా, లేకపోతే ఉత్తరం నుండి దక్షిణానికి ఎక్కుతున్నామా, అది సవ్య దిశలో ఎక్కుతున్నామా లేకపోతే అపసవ్య దిశలో ఎక్కుతున్నామా అనేటువంటిది ప్రాథమికంగా మనం నిర్ధారణ చేసుకోవాలి. ఏదైనా కూడా ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టినప్పుడు ఇంటికి 4 కార్నర్స్ ఉండాలి. అదేవిధంగా స్థలానికి కూడా మనం ఏదైనా మెట్నాక్ చేసుకున్నప్పుడు స్థలానికి కూడా 4 కార్నర్స్ ఉండాలి. ఇక్కడ ఇంటికి 4 కార్నర్సు అంటున్నామంటే ఇంక్లూడింగ్ స్టెప్స్ 4 కార్నర్సా లేకపోతే స్టెప్స్ తీసేసి ఈ విధంగా 4 కార్నర్సా అనేటువంటిది మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏ ఇంటికైనా 4 మూలలు ఉంటాయి. అందరికీ తెలిసినట్టుగానే ఇది ఈస్ట్ రాజవీధి అనుకోండి. ఈస్ట్ రాజవీధి అయినప్పుడు ఇది ఈశాన్య మూల, ఇది ఆగ్నేయ మూల, అదేవిధంగా ఇది నైరుతి మూల, ఇది వాయువ్య మూల. ఇది అందరికీ తెలిసిందే. ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఇలా మెట్లు అనేటువంటివి బయట తీసుకున్నప్పుడు ఈ ఇంటికి ఇది పెరిగింది కదా అనుకుంటున్నారు. అంటే ఇంటికి పెరగటం అంటే ఏమిటో మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడూ కూడా ఇంటికి పెరగటం అనేటువంటిది ఇక్కడ మనం కన్సిడర్ చెయ్యము. ఎప్పుడూ కూడా ప్రధాన ద్వారం ఎక్కడైతే పెడుతున్నామో ప్రధాన ద్వారానికి ఇరువైపులా 2 గవాక్షాలు ఉండి ఎక్కడి నుండి అయితే ఇంటి లోపలికి ప్రవేశిస్తున్నామో, ఎక్కడైతే మనం ఆయాది సాధన చేసి గణితం చేస్తున్నామో అది మాత్రమే మనం 4 కార్నర్స్ అనేటువంటివి తీసుకుంటాము. కాబట్టి ఇది పెరిగినట్టు కాదు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. తూర్పు రాజవీధికి మనం తీసుకునేటువంటి ఆ యొక్క మెట్ల దిశ అనేటువంటిది ఉత్తరం నుండి దక్షిణానికి మొట్టమొదటిగా సవ్య దిశలో ఎక్కాలి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం తూర్పు ఆగ్నేయంలో మెట్లు అనేటువంటివి తీసినప్పుడు ఆ యొక్క ప్లేస్మెంట్ అనేటువంటివి చేసినప్పుడు దాని వెనక ఇల్లు అనేటువంటిది ఈ విధంగా నిర్ణయం చేసినప్పుడు ఇక్కడ ఉత్తరం నుండి దక్షిణానికి తొలి ఫ్లైట్ అంటే ఇక్కడ 2 ఫ్లైట్స్లో డిజైన్ చేసినప్పుడు ఫస్ట్ ఫ్లైట్లో నార్త్ నుండి సౌత్కి ఎక్కి అక్కడ నుండి మళ్ళీ ఉచ్చస్థానానికి చేరుకునేటువంటిది దక్షిణం నుండి ఉత్తరానికి ఎక్కుతాం. చాలామంది తెలియక అపసవ్యంలో పెడుతూ ఉంటారు. మెట్లు అనేటువంటివి ఎప్పుడూ కూడా అపసవ్యంలో పెట్టకూడదు. తూర్పు రాజవీధి తూర్పు ఆగ్నేయం సవ్య దిశ, ఉత్తర రాజవీధి ఉత్తర వాయువ్యం సవ్య దిశ, దక్షిణ రాజవీధి దక్షిణ నైరుతి సవ్య దిశ, పశ్చిమ రాజవీధి పశ్చిమ నైరుతి సవ్య దిశ. మనం పెట్టుకునేటువంటి మెట్లు అనేటువంటివి ఆ విధంగా పెట్టుకోవాలి. కొన్ని దక్షిణ రాజవీధి ఉన్నటువంటి ఇళ్ళు డిజైన్ చేసినప్పుడు ముందంతా కమర్షియల్ ఇచ్చి వెనక వైపు ఉత్తర వాయువ్యంలో మెట్లు పెడతాం. ఆ ఉత్తర వాయువ్యంలో మెట్లు పెట్టినప్పుడు తప్పకుండా సవ్య దిశలోనే తీసుకోవాలి అనేటువంటి ప్రామాణికం లేదు. అపసవ్యంలో కూడా ఆ యొక్క మెట్లు అనేటువంటివి ఉత్తర వాయువ్యంలో పెట్టి ఉత్తర ఈశాన్యం నుండి ఆ ఇంటి లోపలికి పైన ఫ్లోర్లో వెళ్ళొచ్చు. అందుకే ఇది చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి, అదేవిధంగా నిర్ధారణ చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఆయమే తీసుకోవాలి. ఇక్కడ ఎప్పుడూ కూడా మెట్లు అనేటువంటివి అధమ స్థానంలో సవ్య దిశలో రోడ్డుకి ఎదురుగా మాత్రమే సింప్లెక్స్లకి తీసుకోవాలి. అదేవిధంగా సవ్య దిశలో మెట్లు అనేటువంటివి డూప్లెక్స్లో ఎక్కడైతే వెయిట్ అనేటువంటిది ఉంటుందో వెయిట్ బ్యాలెన్సింగ్ అనేటువంటిది చేస్తామో అదే పొజిషనింగ్లో సవ్య దిశలో తీసుకోవాలి.